You might have heard the whole India watching the match of a Women's World Cup between Australia and India. ప్రపంచమంతా కూడా భారతదేశము ఆస్ట్రేలియాకు మధ్యలో జరుగుతున్నటువంటి ఉమెన్స్ వరల్డ్ కప్ సెమీఫైనల్ చూస్తూ ఉన్నారు. Not officially, but generally it is almost a final match. కాబట్టి అది అధికారికంగా కాకపోయినా కూడా అనాధికారికంగా అది ఫైనల్ మ్యాచ్ లాంటిదే. As far as my awareness with this cricket goes, either male or men or women teams never they bet Australia in finals. కాబట్టి నా మట్టుకి తెలిసినంత వరకు కూడా మరి వారు ఒకవేళ మెన్స్ క్రికెట్ కావచ్చు లేకపోతే ఉమెన్స్ క్రికెట్ కావచ్చు ఆస్ట్రేలియాని ఎప్పుడు మన దేశము ఫైనల్లో ఓడించలేదు. Not even competing a healthy competition. కనీసము కొంచెం మర్యాదకరమైనటువంటి స్కోర్ కూడా చేయటం లేదు. There was a what is it called a tremendous collapse immediately when there is India batting. కాబట్టి ఇండియా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పట్టపడ్డ వికెట్లు రాలిపోతాయి. ఎంత కరెక్ట్గా చెప్పాడు ట్రాన్స్లేషన్. పచ్చ డ్రెస్ చూస్తేనే పట్టపట్ట రాలుతాయి. That is really the stage. You need not watch the match. కాబట్టి తర్వాత ఇక మ్యాచ్ చూడాల్సినటువంటి పని ఉండదు, అలాగ జరుగుతూ ఉంటా మ్యాచ్ లో. But God exalted a simple girl on Thursday night. అయితే గురువారం రాత్రి ఒక సామాన్యమైనటువంటి ఒక అమ్మాయిని దేవుడు ఎంతగానో హెచ్చించాడు. When you look at the play she has done, ఆమె చేసినటువంటి స్థలాన్ని చూసినప్పుడు ఆట చూసినప్పుడు especially when she was coming so close to the century and the close overs of the match, కాబట్టి ఆమె సెంచరీకి దాదాపు దగ్గరకు వచ్చేటప్పుడు గాని చివరి ఓవర్లకు దగ్గరగా వచ్చేటప్పుడు her maturity was unlimited. ఆమెలో చూపించినటువంటి ఆమె పరిపక్వత నిజంగా ఎంతో గొప్పదిగా ఉండింది. Her integrity was unquestionable. ఆమె యథార్థత ఏమాత్రం ప్రశ్నించలేంది. And you find no words at all to describe having a maturity for 25-year-old girl when the whole cricket world across the nation, across the world is watching. చూడండి, ప్రపంచం యావత్తు కూడా వీక్షిస్తూ ఉంటున్నప్పుడు ఒక 25 సంవత్సరాల ఒక యవనస్తురాలు అలాంటి పరిపక్వత చూపించడం నిజంగా ఎంతో అద్భుతమైన సంగతి. Before her eyes the captain was badly out. కాబట్టి చూస్తుండగానే కళ్ళ ఎదుట కెప్టెన్ అమ్మాయి ఎంతో ఘోరంగా అవుట్ అయిపోయింది. But usually we think that when captain goes, where is hope for India to just win this match? కాబట్టి మామూలుగా మనం అనుకుంటాం కానీ కెప్టెనే అవుట్ అయ్యాడంటే ఇంకా మ్యాచ్ గెలిచేదానికి ఇండియాకి ఆశలే లేవనుకుంటాం. But you know that God helped her to persistently hang on to the last overs and India won the match. అయితే మీకు తెలిసినట్లుగా చివరి వరకు కూడా మరి దేవుడు ఆమెకు సహాయపడ్డాడు. చివరి ఓవర్లో కూడా మరి మ్యాచ్ గెలిచేటట్లుగా ఆమె సహాయపడింది. And you know what she was doing in the last overs? చివరి ఓవర్లో ఆమె ఏం చేసిందో తెలుసా? She hanged her head in betwixt her knees. ఆమె తన తల మోకాళ్ళ మధ్యలో పెట్టుకునింది. Every time she comes, she has some rest. She used to do that. ఆమెకి మధ్యలో విరామం దొరికినప్పుడల్లా కూడా అలా చేస్తూ వచ్చింది. And after the match over, there was one person, CNN perhaps, asking her what you were doing then. అప్పుడు మ్యాచ్ అయిపోయిన తర్వాత మరి ఇంటర్వ్యూ చేసేవాళ్ళు బహుశా CNN ఛానల్ వాళ్ళు అనుకుంటారు, వాళ్ళు అడిగారు, ఈమెను అడిగాడు. And she was telling, I was praying and talking to myself. ఆమె ఏం చెప్పిందంటే నేను ప్రార్థన చేస్తా ఉన్నా, నాతో నేను మాట్లాడుకుంటున్నాను అనింది. When I am unable to carry on, my Jesus will carry me through. నేను ఎప్పుడైతే ముందుకు సాగలేకపోయానో నా యేసు ప్రభువు నన్ను ముందుకు తీసుకెళ్ళాడు. This is the bold statement she had given in the interview. ఆమె ఇంటర్వ్యూలో ఇంత ధైర్యంతో కూడినటువంటి మాట ఆమె చెప్పింది. And as soon as India won in the last ball, the last shot, మరి చివరి షాట్ తర్వాత ఇండియా గెలిచిన తర్వాత what usually player would do? మామూలుగా ఒక క్రీడ మరి ఆటగాడు ఏం చేస్తారు చెప్పండి? We have seen so many matches. చాలా మ్యాచ్లు చూసాం కదా మనం. What usually do? మామూలుగా గెలిచాక ఏం చేస్తారు? They will run towards the dressing room. వారు డ్రెస్సింగ్ రూమ్ వైపు పరిగెత్తుతారు. But do you know what she did? ఆమె ఏం చేసింది తెలుసా? It was eye wetting to see that scene. చూడడానికి కళ్ళలో నీళ్లు తిరిగిపోయాయి. She knelt down there outside the pitch. చూడండి, ఈ పిచ్చుకు వెలుపల ఆమె మోకాళ్ళ మీదకి వచ్చి and she touched her head to the earth. ఆమె భూమి అంటే నేలకి తన తల దాకిచ్చి she hasn't lifted her head. ఆ తల పైకి ఇంకెత్తలేదు. Then in the interview people asked, what did you do then? తర్వాత ఇంటర్వ్యూలో వారు అడిగారు కదా, ఏం చేసావు అప్పుడని. She openly told that I thanked Jesus for giving this victory. ఆమె బహాటంగా చెప్పింది ఏంటంటే
ఈ విజయం ఇచ్చినందుకు యేసు ప్రభువుకి నేను వందనాలు చెప్తున్నాను అని చెప్పింది. She hasn't get up from that place. ఆమె స్థలం నుంచి ఇంకా పైకి All the teammates came. అక్కడ టీమ్ లో ఉన్న వారందరూ వచ్చారు. They started to weep with her. ఆమెతో కలిసి వారు ఏడుస్తూ వచ్చారు. The media says she wept for about 30 minutes. మీడియా వారు ఏం చెప్పారంటే కనీసం 30 నిమిషాల పాటు ఆపకుండా ఏడ్చినారు. Why that success is so great? ఎందుకు ఆమె విజయం అంత గొప్పది? Is it against Australia? అంటే అది ఆస్ట్రేలియాకి వ్యతిరేకంగానా? Is it against huge runs she has scored? అంటే పెద్ద స్కోర్ చేయాలి కాబట్టి దాన్ని బట్టా? She told that I was dropped earlier for the last World Cup. ఆమె చెప్పింది ఏంటంటే గతసారి జరిగిన వరల్డ్ కప్ లో వారు నన్ను డ్రాప్ తీసేశారు. I was picked up for this World Cup. ఈ వరల్డ్ కప్ కు నన్ను ఎంపిక చేశారు. But I was couple of times out for duck. అయితే 2 పర్యాయాలు ఈ పరుగులు చేయక అవుట్ అయిపోయాను. Then I was not picked up for the England match. దాని తర్వాత ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో నన్ను ఎంపిక చేయలేదు. But this semis they have picked me up. అయితే ఈ సెమీస్ లో వారు నన్ను ఎంపిక చేశారు. So Jesus helped me to come out victoriously. నేను విజయవంతంగా విజయం సాధించేదానికి యేసు ప్రభు నాకు సహాయపడ్డాడు అనింది. I came out of the anxiety. నేను ఆ ఆందోళన నుంచి బయటకు వచ్చా. And I came out of all this fear. ఈ భయములన్నిటి నుంచి బయటకు వచ్చాను. And in the interview they asked me, have you not feared or had a tense when you were there in the last overs? కాబట్టి ఇంటర్వ్యూలో వారు అడిగారు కదా, చివరి ఓవర్లలో ఉన్నప్పుడు నీకు చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడి గాని అట్లాగా అనిపించిందా అని అడిగారు. And believe me, those who were watching that match were not able to watch because of the tense. కాబట్టి నిజంగా నమ్మండి, నేను చెప్పేది ఆ మ్యాచ్ చూస్తున్నటువంటి వారు ఆ తీవ్ర ఒత్తిడిని బట్టి ఆ మ్యాచ్ చూడలేకపోయారు. And before her wickets were falling down. ఆమె కళ్ళ ఎదుటే వికెట్లు పడిపోతా ఉన్నాయి. But she has to stand, otherwise there is no hope. అయితే ఆమె నిలబడాలి, లేకపోతే ఇంకా ఆశ ఉండదు. I think many of the viewers have already turned off their TVs and started to involve in their work. బహుశా నేను అనుకుంటాను చాలా మంది వారి టీవీలు కానీ మిగతా ఆఫ్ చేసినటువంటి వారై వాళ్ళ పళ్ళలో ఉండిపోయారేమో. Here today, I think if I am right, they asked Gavaskar, Sunil Gavaskar, the legend of Indian cricket team, how do you rate the innings of Jemimah? మరి నేను అనుకుంటాను సునీల్ గవాస్కర్ గారు అంటే భారతదేశ క్రికెట్ దిగ్గజం. ఆయన అడిగారు జెమీమా రోడ్రిగ్స్ చేసినటువంటి ఈ ఇన్నింగ్స్ కి మీరు ఎలాగునా దానికి ర్యాంక్ ఇస్తారు అని అడిగారు. Then he said that Jemimah smartly played the cricket and the cricket world has never seen such a shots she has played. ఆయన చెప్పాడు ఏంటంటే చాలా తెలివిగా అమ్మాయి ఆడింది, మరి క్రికెట్ ప్రపంచము అలాంటి ఇన్నింగ్స్ ఎప్పుడు చూసి ఉండలేదు అని చెప్పారు. And they were also asked Kapil Dev, who was one of the legendary person who was a captain of 1983 Men's World Cup in cricket. దాని తర్వాత కపిల్ దేవ్ గారు అంటే 1983లో భారతదేశపు క్రికెట్ టీమ్ కి కెప్టెన్ గా ఉన్నటువంటి ఆయన క్రికెట్ లో ఒక దిగ్గజం లాంటి వ్యక్తిని ఆయన కూడా అడిగారు. Then how do you think the Jemimah's inning is? జెమీమా ఇన్నింగ్స్ ఎలా ఉండింది అని అడిగారు. He said that I have analyzed the innings of Jemimah, but the way she handled the pressure is supernatural. కాబట్టి ఆయన ఏం చెప్పాడంటే నేను అమ్మాయికి ఆటనంతా విశ్లేషించి చూశాను కానీ ఆమె ఏ రీతిగా అయితే ఒత్తిడిని ఎదుర్కొనిందో నిజంగా అది మానవాతీతంగా అనిపించింది అన్నాడు. And then Harshla Bogli, one of the top class commentator, they asked him. తర్వాత హర్ష బోగ్లే చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి గొప్ప కామెంటేటర్ ఆయన అడిగారు, do you rate the innings of Jemmy? ఈ జెమీమా యొక్క ఇన్నింగ్స్ ని మీరు ఎలాగైనా రేట్ చేస్తారు? He said, Jemmy, greetings, congratulations once again. ఆయన అన్నాడు, జెమీ గ్రీటింగ్స్, మరొకసారి మీకు శుభాకాంక్షలు అని చెప్పారు. And I have no words to explain your innings. మీ ఇన్నింగ్స్ గురించి చెప్పడానికి నాకు మాటలు సరిపోవు అని చెప్పాడు. You know that he is one of the top class commentators. Nobody can ever stand before him, although he is not a cricket player. చూడండి, ఆయన క్రికెట్ ఆటగాడు కాకపోయినా కూడా ఆయన కామెంటరీలో చూసినప్పుడు ఎవరు కూడా ఆయన అంత గొప్పగా కామెంటరీ చేసేవాళ్ళు లేరు. But very few can match with him like Ravi Shastri, Sunil Gavaskar. But this Harshla Bogli is not a cricket player, but he says that I have no words to explain the innings of Jemimah. రవి శాస్త్రి, గవాస్కర్ లాంటి వాళ్ళు ఆయనతో సమంగా చేయగలుగుతారు. ఆయన ఆటగాడు, క్రికెట్ ఆటగాడు కాదు, ఆయన కూడా గొప్ప కామెంటేటర్. ఆయన చెప్పాడు ఆమె ఇన్నింగ్స్ ని గురించి చెప్పేదానికి మాటలు సరిపోవు అన్నాడు. ఎక్కడ పడిపోయింది, where she was fallen, she has rose to the heights of Himalayas. చూడండి, ఎక్కడైతే ఆమె పడిపోయిందో అక్కడ హిమాలయాలంత ఎత్తుగా ఆమె పైకి ఎక్కింది. And she gave all the credit to Jesus Christ. చూడండి, ఆమె ఘనత అంతా కూడా యేసు ప్రభు నామానికి ఇచ్చింది. She said that I was spent my nights weeping almost every day. ఆమె ఏం చెప్పిందంటే ప్రతి దినము నేను నా రాత్రులు కన్నీళ్లు గారుస్తూ గడిపానని. She quoted verse from Bible, Psalm 30,
Weeping may endure in the night, but joy cometh in the morning. కీర్తనల గ్రంథం 30లో ఉన్నటువంటి ఆ యొక్క మాట నా ఎత్తి చెప్పింది, మరి దుఃఖము వచ్చి రాత్రి అంతా ఉండి నన్ను ఉదయమున సంతోషము కలుగును. Can you imagine a cricket player openly confessing her faith and standing for Christ? కాబట్టి ఒక క్రికెట్ ఆడేటువంటి ఒక క్రీడాకారిని బహాటంగా యేసుక్రీస్తు ప్రభు వారి నామమును ఒప్పుకొని క్రీస్తు కొరకు నిలబడడం మనం ఊహించగలగమా? If only we receive the chastisement of Christ, the failure will become a fitting fullness and a fabulous victory. నిజంగా ప్రభు యొక్క శిక్షణగా మన జీవితంలో మనం అనుమతించినట్లయితే మన ఓటమి నిజంగా మన జీవితంలో గొప్ప విజయంగా దేవుడు తీర్చిదిద్దుతాడు. As I saw her doing all these activities in the field, కాబట్టి ఆమె నేను చూస్తూ ఉంటున్నప్పుడు అది నాన్న she has such a popularity and a fame. ఆమె ఎంతగానో ప్రఖ్యాతిగాంచినటువంటి మరి ఆటగా మరి ఆమె. But she knelt down there. అయితే ఆమె అక్కడ మోకాలు ఉండింది. బట్ మనోళ్ళు ప్రార్థన చేయమంటే దిక్కులు చూస్తున్నారు, కళ్ళు మూసుకోకుండా ఉంటారు. బట్ హౌ కమ్ షీ డూ దట్? అయితే మన వాళ్ళని ప్రార్థన చేయమంటే దిక్కులు చూస్తుంటారు, అటు ఇటు చూస్తూ మాట్లాడుతుంటారు, కానీ అమ్మ ఎలా చేయగలిగిందని I was really heart burned there. Why our young people are just like this? కాబట్టి నిజంగా ఆమె చూసినప్పుడు నా హృదయంలో ఒకలాంటి మంట, ఎందుకు మన యవనస్తులు ఇలాగ చేయలేకపోతున్నారు? ప్రార్థన అంటే మన యవనస్తులు కళ్ళు తెరుచుకొని ఉంటారు. ప్రార్థన అనేసరికి యవనస్తులు కళ్ళు తెరుచుకునే ఉంటారు. నాకు తెలిసి 90% మోకరించరు. మరి 90% మంది ప్రార్థన అన్నప్పుడు మోకరించరు. ఎందుకంటే టైట్ డ్రెస్లు వేసుకుని ఉంటారు కదా. చాలా హార్ట్ లేదనుకో, ఏ డ్రెస్ వేసుకుంటేనేముంది, టైట్ డ్రెస్సెస్ వేసుకుంటారు. దాని తర్వాత మోకాల నుంచి దాని కొరకు ఎక్స్పెక్ట్ దట్ గాడ్ వుడ్ హెల్ప్ యు టు బి ఏ ట్రూ విట్నెస్ ద ప్లేస్ వేర్ యు ఆర్ ఇన్. కాబట్టి నువ్వు ఉండేటువంటి ఆ యొక్క రంగములో గాని ఆ స్థలములో గాని నిజమైనటువంటి సాక్షిగా ఉండాలా దాని కొరకై ప్రభు ఇలా నీ సహాయపడతాడు అనుకుంటా. ఈవెన్ ఫర్ స్మాల్ జాబ్ లైక్ టీచర్ ఆర్ కానిస్టేబుల్ ఆర్ స్మాల్ జాబ్, హౌ కెన్ గాడ్ వుడ్ help you and me, bless us if only we do not have that submission. కాబట్టి అలాంటి విధేయత గాని మన జీవితంలో లేనప్పుడు, చిన్న ఉద్యోగం టీచర్ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, అలాంటి వాటిలో ప్రభు మనల్ని దీవించాలని ఎలాగ ఆశపడతాం మనం? Somebody asked her, all her interview just Christ, 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 Christ. కాబట్టి ఆమె ఇంటర్వ్యూ అంతా కూడా క్రీస్తు 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 అనే చెప్తా వచ్చింది. She wept for about more than 30 minutes. Never in the World Cup history a woman could weep so long a time. ఆమె దాదాపుగా 30 నిమిషాల పాటు ఏడుస్తూనే మాట్లాడింది. ఎప్పుడు కూడా ఇక ప్రపంచ క్రికెట్ చరిత్రలో, మరి వరల్డ్ కప్ చరిత్రలో ఎవరు అలాగంటే అరగంట పాటు ఏడ్చిన వాళ్ళే. What made you to keep your head betwixt your knees? మోకాల మధ్యలో తల పెట్టుకున్నావు కదా, ఏంటి ఎందుకు అలాగని అడిగారు. It is the prayer of Joshua. యెహోషువ యొక్క ప్రార్థన. What about you and I? నీ విషయం నా విషయం ఏంటి? Have you ever prayed like that? ఎప్పుడైనా అలాగ ప్రార్థన చేసావా? Have you ever submitted to Christ like that? ఎప్పుడైనా క్రీస్తుకు అలాగ అప్పగించుకున్నావా? Have you ever yielded to Christ like that? ఎప్పుడైనా క్రీస్తు ప్రభువుకు అలాగ అప్పగించుకున్నావా నీ జీవితం? In the body language, when we observe young people and young girls, we see 100% mutiny. కాబట్టి యవనస్తులైనటువంటి స్త్రీలు, అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని వారి జీవితంలో చూసినప్పుడు వారి యొక్క శరీరం బాడీ లాంగ్వేజ్ లోనే ఒకలాంటి తిరుగుబాటు కనబడుతుంటది. Rarely see the humbleness in their body. వారి యొక్క వారి శరీరములో అంటే వారి బాడీ లాంగ్వేజ్ లో తగ్గింపు దీనత్వం కనబడదు. Christ is on the lookout for one person. క్రీస్తు ప్రభువారు ఒకే ఒక వ్యక్తి కొరకు ఎదురు చూస్తున్నాడు. One girl won the hearts of 100 crore people across the world at least. చూడండి, ఒక్క అమ్మాయి ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల మంది హృదయాలు గెలుచుకున్నది. What about you and I? నీ విషయం నా విషయం ఏంటి? You want to just like this all the day? ప్రతి దినం ఇలాగే ఉండిపోవాలనుకుంటున్నావు? You want to just like this all your life? నీ జీవిత కాలం అంతా ఇలాగ ఉండిపోవాలనుకుంటున్నావు? You don't like to glorify God? దేవుని మహిమపరచాలని నీకు ఇష్టం లేదు? You don't like to showcase Christ? క్రీస్తు ప్రభువుని చూపించాలని నీకు ఇష్టం లేదు? I am not telling about the cricket, but I am telling about a person who is there in the cricket showcased Christ. కాబట్టి క్రికెట్ క్రీడను గురించి నేను చెప్పట్లేదండి. అయితే క్రికెట్ రంగములో యేసు క్రీస్తు ప్రభువుని గురించి సాక్ష్యం ఇచ్చి ఆయన చూపించిన వ్యక్తిని గురించి చెప్తున్నా. Wherever we are in our workplace, it is all our privilege to showcase Christ when there is a crisis. కాబట్టి ఏ పరిస్థితుల్లో అంటే ఏ పని స్థలంలో మనం ఉన్నప్పుడు కూడా ఒక క్లిష్ట పరిస్థితి ఏర్పడినప్పుడల్లా క్రీస్తు ప్రభువును చూపించేటువంటి భాగ్యము నీకు నాకుంది. Do you know why crisis comes in our lives? మన జీవితాల్లో క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఎందుకు వస్తాయో తెలుసా? It comes as an opportunity for a Christian to showcase what Christ is to the world. కాబట్టి ఒక క్రైస్తవుడికి ఎందుకు ఆ క్లిష్ట పరిస్థితి వస్తుందంటే క్రీస్తు ఏమై ఉన్నాడు అని ప్రపంచానికి చూపించేదానికి ఆ పరిస్థితి ఒక అవకాశంగా మనకు వస్తుంది. I beg you,
When you have heard that there is a prayer, kindly close your eyes. When somebody says, let us pray, kindly kneel down if your body permits. Submit, yield yourself, show the obedience, and the blessings would be unlimited. బతిమలాడుతున్నాను ఏంటంటే ప్రార్థన అని చెప్పినప్పుడు వెంటనే కళ్ళు మూసుకోవడం నేర్చుకోనండి. మీ శరీరము ఆరోగ్యము మీకు అనుమతిస్తే మోకాళ్ళ మీదకి ఉండండి, వచ్చి విధేయత అనేటువంటిది నేర్చుకోనండి. The results would be unlimited. అప్పుడు దాని వలన వచ్చేటువంటి ప్రతిఫలాలు గొప్పవిగా ఇంకా అవధులు లేకుండా. I tell this out of experience. నేను అనుభవంతో చెప్తున్నాను ఈ మాట. I do this even now. నేను ఇప్పుడు కూడా ఇది చేస్తాను. I even kneel down even now. ఇప్పటికి నేను మోకాలు ఉంటాను. I even close my eyes even now. ఇప్పుడు నేను కళ్ళు మూసుకుంటాను. Why not you? మీరెందుకు చేయరు అలాగా? God chastens those whom he loves. ఆయనను ప్రేమించు వారిని ప్రభు ప్రేమిస్తాడు. He gives profit out of that chastisement. ఆ శిక్షలో నుండి ఆయన మేలు ప్రయోజనాన్ని ఇస్తాడు. Lord, I want to yield to thyself. ప్రభువా, నన్ను నేను నీకు లోబర్చుకుంటా. Here I am. ఇదిగో నేనున్నాను, Accept me. నన్ను అంగీకరించు.